హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే మిల్ మేకర్ కర్రీ అనమాట. సో మనకి నాన్ వెజ్ తినని వాళ్ళు సేమ్ లైక్ నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా చూపిస్తున్నాను. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకొని మీడియం సైజులో పెట్టి చాలా మంచిగా వేంపండి. పల్లీలకి బదులుగా మీరు డైరెక్ట్ కాజుని కూడా యూజ్ చేయొచ్చు, బట్ కాజు అందరికీ అవైలబుల్లో ఉండదని చెప్పేసి నేను పల్లీలు తీసుకొని చూపిస్తున్నాను అనమాట. సో పల్లీలు వేంపిన తర్వాత అందులో ఒక పెద్ద టమాటో కట్ చేసి వేయండి. చిన్నవైతే 2 టమాటోస్ కట్ చేసి వేయండి. అండ్ అలాగే అందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ జాజి పువ్వు కూడా వేసి మిక్సీ పట్టి ఆ ప్యూరీని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఇందాక మనం యూజ్ చేసిన ప్యాన్లోనే వాటర్ వేసి హీట్ చేయండి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి మిల్ మేకర్ యాడ్ చేయండి. సో మిల్ మేకర్ యాడ్ చేసి అవి కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అంటే చాలాసేపు కాదు, జస్ట్ ఒక 1 మినిట్ అలా కాగానే అవి కొంచెం ఉబ్బినట్టు మనకు కనిపిస్తాయి. సో ఉబ్బినవి చెక్ చేసుకొని, ఉబ్బిన వెంటనే వాటిని ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ అనేది ఫస్ట్ ఆఫ్ చేసేసుకోండి. బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. సో అవి ఉబ్బిపోయినాయి అంటే మనకి సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అవి కొంచెం ఉబ్బాయి. సో నేను చెక్ చేసి గ్యాస్ ఆఫ్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో వాటర్ అనేది వడగట్టేసి అందులో కూడా ఏమైనా వాటర్ ఉంటే దాన్ని స్మాషర్తో ఒత్తినట్టు ప్రెస్ చేయండి, లేదా గరిటెతో అనండి, వాటర్ అనేవి మొత్తం పోతాయి. అండ్ నెక్స్ట్ ఇలా మనం చేసి వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయండి. మనకి అంత పోపుకి సరిపోయేలాగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. సో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే బగారా ఆకు వేయండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ స్టైల్లో తినాలనుకుంటున్నాం కదా. సో నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా దీన్ని తినగలిగేలాగా ఉండేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి బగారాకు వేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేయండి. సో మెయిన్గా ఇక్కడ మనకి ఏంటంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అవి ఎలా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ప్యూరీని మిక్స్ చేసి పెట్టుకుందాం. సో నేను ఇక్కడ ప్యూరీ అనేది మిక్స్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ ఆనియన్స్ అనేవి క్యాప్ తీసి చెక్ చేసుకోండి, అవి ఫ్రై అయ్యాయా లేదా అని. సో ఒకసారి కలిపితే మనకి తెలిసిపోతుంది. సో అవి కొంచెం ఉడుకుతాయి కదా. సో అప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయండి. నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను. సో స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ టైంలో సాల్ట్ వేసినట్టయితే మనకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఒకసారి మళ్ళీ వాటిని చెక్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మంచిగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనం ఒక 2 పచ్చిమిర్చిని చీల్చి ఇందులో వేసేయాలి. సో పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సో పచ్చిమిర్చి వేసి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేయండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, బగారాకు ఇవి మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి మంచి టేస్ట్ రావడం కోసం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలిపేసి నెక్స్ట్ మనం ఏదైతే ముందుగా ప్యూరీ రెడీగా పెట్టుకున్నామో ఆ ప్యూరీని యాడ్ చేసేయండి. సో యాడ్ చేశాక ప్యూరీ అనేది మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసి వంపండి. ఇంకా మిక్సీ జార్ మూతకున్నది ఉంటుంది, దాన్ని తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సో అందులో కొంచెం ఫస్ట్ గిన్నెలో వేసి ఆ వాటర్ కలిపేసి బాగా మిక్స్ చేయండి. కింద అడుగు అనేది అంటకుండా ఉండడానికి మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసేయండి. సో ఒక 3 మినిట్స్ తర్వాత మనం క్యాప్ తీసి చెక్ చేసుకున్నట్టయితే మంచిగా ఉడుకుతాయి. సో ఈ టైంలో మనం ఏంటంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది కదా. సో ఇప్పుడే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిక్సీ జార్లో వాటర్ పోసి క్యాప్ పెట్టి బాగా షేక్ చేసినట్టయితే క్యాప్కున్నది మొత్తం వచ్చేస్తుంది. ఆ వాటర్ ఇందులో యాడ్ చేయండి. సో ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి తగినంత కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో కారం వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బగారా మసాలాలు యూజ్ చేసాం. సో ఒక 1 స్పూన్ కారం వేసి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ అనేది లాస్ట్లో గ్రేవీ కోసం యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి టేస్ట్ ఉండదు. ఇప్పుడు యాడ్ చేస్తేనే మసాలాలన్నీ గ్రేవీకి పడతాయి. సో అలా మధ్యలోనే యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి చెక్ చేయండి. మళ్ళీ బబుల్స్ లాగా వస్తాయి. సో ఆ టైంలో మనం మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అవి అందులో వేసేయండి. ఇప్పుడు మనం జస్ట్ ఒక 3-4 మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది, ఈ మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టడం కోసం. సో అలా ఒక 3-4 మినిట్స్ అయితే కుక్ చేయండి. క్యాప్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూసినట్టయితే
మనకి మళ్ళీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి మంచిగా ఇందాకైతే గ్రేవీ రెడీ అయింది. సో ఇప్పుడు మనకి మిల్ మేకర్తో కర్రీ రెడీ అనమాట. సో చూసారు కదా, మనకి వేడి వేడి మిల్ మేకర్ కర్రీ అయితే సేమ్ మనకి పెళ్ళిళ్ళలో తిన్న స్టైల్లో అండ్ మనకి నాన్ వెజ్ కర్రీ చికెన్ కర్రీ లాగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేస్టీ టేస్టీ మిల్ మేకర్ కర్రీ ఇది అన్నం, చపాతీ, పూరి అండ్ బగారా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు, నాన్ వెజ్ స్పెషల్స్ లేనప్పుడు వెంటనే మీరు ఈ కర్రీ చేసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ దీని కాంబినేషన్ మీకు బగారా రైస్ కూడా చూపిస్తున్నాను. సింపుల్గా హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోండి. ఆ టైంలో మనకి ఏవి ఉంటే వాటితో చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను ఇక్కడ బాండి పెట్టుకొని ఆయిల్ వేసి బగారాకు అండ్ అలాగే సాజీరా బగారా దినుసులు అన్నీ వేసేసుకున్నాను. అందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. సో అవన్నీ బాగా కలిపేసేయండి, ఎందుకంటే అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మెయిన్గా బగారా రైస్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవుతే బగారా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది ఎవరికి ఎక్కువగా తెలీదు, బట్ నేను చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి, సేమ్ మనకు బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఉంచండి. సో అలా ఫ్రై చేసుకుంటే మనకి బగారా రెసిపీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంత వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 2.5 వాటర్ అనేది యాడ్ చేశాను, ఎందుకంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ యాడ్ చేశాను. యాక్చువల్లీ 3 యాడ్ చేయాలి, బట్ నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కాబట్టి 2.5 వేసాను. ఒకవేళ మీరు అప్పటిదప్పుడే చేసినట్టయితే మాత్రం 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోయండి అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేయండి అండ్ క్యాప్ పెట్టేసుకోండి. మనకి ఇలా మసులుతున్నప్పుడు మనం ఇందులోకి రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన రైస్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకోండి. ఒకవేళ అప్పుడే వాష్ చేస్తుంటే కనుక వాటర్ తీసేసి వాష్ చేసేసిన రైస్ని ఈ మసులుతున్న వాటర్లో యాడ్ చేసుకోవడమే. సో వాటర్లో అంతా రైస్ వేసేసి బాగా మిక్స్ చేయండి. ఒకసారి పూర్తిగా కలిపేసేయండి, క్యాప్ పెట్టండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ తీసి ఉడుకుతూ ఉంటుంది, మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ టైంలో 70% కుక్ అయినప్పుడు మనకి ఏమైనా వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే రైస్ ఉడకడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా యాడ్ చేసుకొని పెట్టుకోండి. లేదు సరిపోతాయి అనిపిస్తే ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి తీసి చెక్ చేసినట్టయితే రైస్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత పొడి పొడిగా రైస్ అనేది మంచిగా అయ్యిందో. సో మనం వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, పుదీనా కొత్తిమీర వేయలేదని చెప్పేసి. సో ఫాస్ట్గా మనం తినాలనుకున్నప్పుడు మన ఇంట్లో అన్నీ రెడీగా ఉండవని చెప్పేసి ఇలా నేను సింపుల్గా చెప్పాను. సో ఈ మనకి మిల్ మేకర్ కర్రీలోకి టేస్ట్ బాగుంటుందన్నమాట బగారా రైస్. సో అలా చూపించాలని చెప్పేసి నేను చేశాను. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.